నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 400 మంది లబ్ధిదారులకు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. మరో వారం 10 రోజుల్లో మరో 300 మంది లబ్ధిదారులకు ఇల్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా అర్హత ప్రతిపాదికం జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు, హైదరాబాద్ లో మరో 1 లక్ష ఇళ్లను కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 8 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సహకారం అయ్యే వరకు విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో పేదలకు తగిన స్థాయిలో ఇల్లు నిర్మించలేదని విమర్శించిన మంత్రి గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధనపల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపత్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, హౌసింగ్ శాఖ ఎండి గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దా, నూడా చైర్మన్ కేశవేణు తదితరులు ఉన్నారు. తర్వాత సార్ ఒక చెక్ పంపించండి సార్, దయచేసి 1 నిమిషం ప్లీజ్లో 2 నిమిషాలు దయచేసి అందరూ చెప్తాము. 2 నిమిషాలు కూర్చోండి అమ్మా. నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావా అని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళవై ఉంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చిట్ట చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. హైదరాబాద్ లో భూమి లేని కారణంగా ప్రభుత్వ స్థలాల్లో మీరు మంచి ఇందిరమ్మ టవర్లు కట్టిస్తున్నారన్నా, మా దగ్గర కూడా కట్టించి ఇవ్వాలి. హైదరాబాద్ కి తర్వాత పెద్ద పట్టణం మా నిజామాబాద్ కార్పొరేషన్ అని అడగటం జరిగింది. నిజమది, నిజం. ప్రత్యక్షంగా ఉదయం నేను వెళ్ళి చూశాను. అక్కడున్న పేదోళ్ళు చెప్పిన మాటలు విన్నాను. తప్పకుండా రాబోయే 15-20 రోజుల్లోనే పైలట్ మోడల్లో ఈ నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఇందిరమ్మ టవర్లు కట్టాలని నా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కాబట్టి నిరుపేదలు ఎవరూ కూడా అభద్రతకు లోను కావద్దు. పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. కొన్ని చోట్ల కొత్త మండలాలు నేను ఇచ్చాను, కొత్త డివిజన్లు ఇచ్చాను అని ఆనాటి ధర గొప్పలు చెప్పుకున్నాడే తప్ప ఆ కొత్త ఆఫీసులు ప్రకటించిన దగ్గర, మండలాలు ప్రకటించిన దగ్గర ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆఫీసు కట్టలే. సుమారు 13-14 ఆఫీసులు మరికొద్ది సేపట్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే సంవత్సరం లోపలే ఆ శంకుస్థాపన చేసుకున్న ఆఫీసులన్నింటినీ కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు వరకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వయోవృద్ధుల కంటే ఏదో వికలాంగులు, అదే రకంగా ఒంటరి మహిళలు, వితంతువులకు కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 31వ తారీఖు లోపు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలో రైతులు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై రాస్తా రోకో నిర్వహించారు. యూరియా అందుబాటులో లేక తమ పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియాను యూరియా యాప్ నుండి కాకుండా సొసైటీ ద్వారా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను శాంతింపజేశారు.
క్వింటాల్కు 10 కిలోలు కట్ అయిపోయి రైతులు చాలా బాధలో ఉన్నారు. ఇప్పుడు పంటలు వేసుకున్న తర్వాత యూరియా లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి యాప్తో సంబంధం లేకుండా అర్బన్ రైతులకు, ఆర్మూర్ పట్ట ఉన్న అర్బన్ రైతులకు దాదాపు 500 మెట్రిక్ టన్నుల యూరియాని తక్షణమే మాకు సొసైటీ ద్వారా ఒక రైతుకు 3 బ్యాగుల యూరియా, ఎకరానికి ఒక రైతుకు ఎకరానికి 3 బ్యాగుల యూరియా, రెండు బ్యాగుల కాంప్లెక్స్ ఎరువును మాకు మంజూరు ఇచ్చి ఖచ్చితంగా ఇచ్చి మా రైతులను కాపాడాలా, మా పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నూతన తహసీల్దార్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూరు, డొంకేశ్వర్, ఎరుగట్ల, మోపల్, ఇందలవాయి, నిజామాబాద్ రూరల్ మండలాలకు మంజూరైన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాలతో పాటు నిజామాబాద్ రూరల్ బోధన్ సబ్ రిజిస్టర్ కార్యాలయ భవన నిర్మాణాలకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఒక్కో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ₹2.25 కోట్ల చొప్పున సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణానికి ₹1.75 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అదే విధంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధనపతి సూర్యనారాయణ, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఉండాల్సిందే సార్ మీరు అటు జరగండి పంతులు. సార్ అనిపిస్తుంది సార్, కొంచెం జరగండి సార్ ప్లీజ్. సార్ సార్ కొంచెం సార్ 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 अग्निरस्वारात् परशंसे सामगायसि ब्रह्म బాబు బాబు ఉంగాను ఫోన్ ముందర ఫోన్ సినా ఇక్కడ డిపార్ట్మెంట్ ఆర్మూరు పట్టణంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయంలో రేపు సర్వసమాజ ఆధ్వర్యం నిర్వహించే జెండా జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని జెండా మధుకర్ శర్మ, జెండా మనోహర్ శర్మ తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని, రేపు పెద్ద ఎత్తున సర్వసమాజ ఆధ్వర్యంలో జెండా జాతర నిర్వహిస్తున్నామని జెండా అర్చకులు మనోహర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా జాతర ఉత్సవాలు సర్వసమాజ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. నేడు శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరికీ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే, ఈ యొక్క సర్వ సమాజ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జెండా బాలాజీ ఉత్సవాలకు, రేపటి జాతరకు మరి అన్ని కార్యక్రమాలు, అన్ని సదుపాయాలు కూడా మరి చేయడం జరిగింది. కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారికి అనుగ్రహం పొందడానికి అంతే వైభవంగా వచ్చి మీ మొక్కులు చెల్లించుకుంటూ మరి ఆ స్వామివారిని మొక్కులు కోరుకుంటూ స్వామివారికి అనుగ్రహం పొందగలరని ఆశిస్తూ ఉన్నాము. నమో వెంకటేశ, జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ నగరంలో శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.
పట్టణాలు నగరాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని ప్రముఖ పట్టణంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సిమెంట్ బ్యాగును కేవలం 230 రూపాయలకి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలపై నిర్మాణ భారం తగ్గించడంతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 43 డివిజన్లోని పాముల బస్తులు ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం పూర్తయిన ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి బిల్లులు సకాలంలో అందుతున్నాయా, నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమ సొంతింటి కళను సహకారం చేసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. లబ్ధిదారుల సంతోషంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొంటూ నూతన గృహప్రవేశం చేసుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వస్త్రాలను బహుకరించారు. చివరి దశలో ఉన్న ఇళ్లను కూడా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఐడిఓసిని ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నిధుల కొరత లేదని, పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ భవన సముదాయ యుద్ధ ప్రతిగత పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? ఏ పని చేసుకుంటున్నారు? చేపిస్తే లెక్క అప్పుడు అక్క ఫాలో అప్ చేస్తుంది. నీకు ఇప్పుడే నేను ప్రోగ్రామ్ అయిన తర్వాత నెంబర్ ఒకసారి పర్సనల్ అక్కతో కోఆర్డినేట్ చేసి ఒక రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వం దయచేసి అందరూ పడిపోతుంది జాగ్రత్త. అయిపోయిన కొద్దిగా ఎప్పుడు పెట్టుకున్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? పైసలు అడుగుతున్నా కమిషన్ ఎవరికి రూపాయి లేదుగా. అన్న కెమెరా కొంచెం ఓకే సార్. ఏదో నాకు డబ్బులు రావాలా, ఇక్కడ మట్టి పోసినా ఆ మట్టి గీటికి నేను ఇప్పుడు ఇయ్యను. రెండోది నువ్వు పర్సనల్ విజిట్ చేసి వాటర్ వస్తుందని చెప్తాను. గత ప్రభుత్వంలో మిస్ అయ్యాం. ఇక వస్తుందో రాదో అనుకునే టైంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలపమని వారు నాకు చెప్పినందుకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి పని చేస్తే, ఒక పేదవాడికి ఒక సహాయం చేస్తే, అందుట్లో నివసించడానికి ఇల్లు ఇస్తే ఆ ఆనందం ఎంత ఉంటుందో ప్రత్యక్షంగా వారితో పాలు పంచుకున్నాం. అంతేకాదు, గౌరవ అధికారులు ఈరోజు ఇక్కడ ఈ జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే వితిన్ 10 days లోపు అర్హులందరికీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ వర్క్లు, మౌలిక వసతులకు కానీ ఇళ్లకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంటు వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అర్బన్కి సంబంధించిన దాంట్లో కూడా మార్నింగ్ 1-2 ప్రదేశాలు చూసాం. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు కూడా సైజబుల్గా ఉన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కోవాలి, ఒక 70 గజాలు 80 గజాలు అంటే కూడా సుమారుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు విలువ అవుతుంది స్థలం కొనుక్కోవటానికి. అంతా ఆ పేదవాడు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని గమనించి ఏదైతే హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా నిరుపేదల కోసం వారు నివసించే ప్రాంతంలోనే ప్రభుత్వ స్థలాలు ఇప్పుడే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది ఒక 2 ఎకరాలు గౌరవ కలెక్టర్ గారు అధికారులు చూపించడం జరిగింది. దాని మీద కూడా రాబోయే కొద్ది రోజుల్లో పైలట్ కింద దాంట్లో కూడా ఇందిరమ్మ టవర్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మోడల్గా నిజామాబాద్లో కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం. మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తామని కూడా అడగం. మాకు పూర్తి నమ్మకము, విశ్వాసము మాకుంది. ఆ పేదవాడికి, ఆ పేద పెద్దమ్మకి, ఆ చెల్లెమ్మకి ఇల్లిస్తే
మనస్ఫూర్తిగా ఇల్లు ఇచ్చిన వారిని ఆ అవ్వ దీవుచ్చుద్దనే నమ్మకము విశ్వాసము మాకుంది. కాబట్టి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పేదవాడు అయ్యుంటే చాడు తన ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సార్ గతంలో డబుల్ బెడ్రూమ్ ముఖ్యం కాదు, పేదవాడు అయి ఉండాలి, అర్హుడై ఉండాలి. ఇక్కడ నా పార్టీ అనో ఇంకొక పార్టీ అనో నీది ఈ కులమనో ఆ కులమనో అర్హుడిని ఎలిమినేట్ చేసేదే ఉండదు. ఆర్మూరు పట్టణంలో రైతులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ విచ్చేసి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ యూరియా యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు యూరియా లేకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. అన్నదాతలకు సరిపడి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా విషయంలో ప్రభుత్వాలు పాలకుల నిర్లక్ష్యాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రైతులకు తాము ఎప్పుడు మద్దతుగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అరుగులు సురేష్, రామచంద్ర, నూకల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ యూరియా అనేది లేకపోతే పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మక్క కానీ సోయ కానీ అలాగే వరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరియా సప్లై కాకపోతే చాలా దయనీయమైన స్థితిలో ఉంది. వాస్తవంగా ఏంటంటే మొన్నటి వరకు కూడా వస్తుందేమో అని అనుకున్నారు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి తాత్సారం కానీ గవర్నమెంట్ యాప్ సంబంధించినటువంటి స్కేర్సిటీ అనే ఒక మనుషులు లేరు అనే ఒక దాంతోని మా అర్బన్ రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఎటు దిక్కుచోచక పరిస్థితిలో ఇప్పుడు రోడెక్కిన పరిస్థితి జరుగుతుంది. వాస్తవంగా మనం ఏదైనా తయారు చేయొచ్చు, కానీ ఒక అన్నపు గింజను తయారు చేసే ఈ ప్రకృతిలో ఎక్కడ కూడా లేనిది ఏదైతే ఉందో వారి ద్వారానే మనం ఇంత బుక్కడ అన్నం తింటున్నాం. వారు ఎంతో కష్ట నష్టాల కోర్చి చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. మా వాళ్ళు అడిగేది ఆ పంటను బతికించుకోవడానికి ఒక ఎకరానికి మన్నదమ్ములు అందరు చెప్పినట్టుగా ఒక 3 యూరియా సంచులు ఇవ్వగలిగితే ఎకరానికి 100% ఈ కాలం మేము గట్టెక్కుతాం. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు నాయకులు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలా. అధికార పార్టీ కేంద్రంలో ఉంది అండ్ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, కానీ ఎన్నో వాటిపైన టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. కానీ మనకి ఇంత బువ్వ పెట్టి అన్నదాతను మాత్రం ఇంత నిర్లక్ష్యం చేస్తే మాత్రం 100% కరెక్ట్ కాదు. ఆర్మూర్ అనేది చైతన్యానికి మారు పేరు. అంకాపూర్ ఏదైతే ఉందో రైస్ బౌల్ లాంటి ఈ ప్రదేశంలో మేమందరం కూడా కష్టపడితే తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఒక మంచి ఇమేజ్ వచ్చినటువంటి ఈ పరిస్థితిలో వాళ్ళకు కరెంటు ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు 24 గంటలు కరెంటు ఉంటుండే, ఇప్పుడు అది లేదు, చాలా తగ్గిపోయింది. మళ్ళీ రాత్రిపూట పోతే పాములు కుట్టే పరిస్థితి ఉంది. పొద్దున్న లేవంగానే వాళ్ళకు పంటను ఎలా బతికించుకోవాలని ఒక చిన్న పిల్లల లాంటి కాపాడుతున్నటువంటి మా రైతన్నలందరి తరపు నుంచి కూడా 9 గంటలు మాత్రమే వస్తున్నది. కాబట్టి పాపం రాత్రి అనగా పగల నిద్ర లేకుండా ఏం లేకుండా కానీ కరెంటు కోసం పైకి ఎదురు చూసినటువంటి పరిస్థితిలో 100% మేము ప్రభుత్వాన్ని అలాగే ఈ యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. వారు 100% మా రైతులందరికీ అర్బన్ రైతులందరికీ కూడా ఇమ్మీడియట్ గా ఒక ఎకరానికి 3 యూరియా సంచుల చొప్పున అలాగే కరెంటుని కానీ మిగతా సౌకర్యాలను కూడా సొసైటీ ద్వారా మన చట్టాలన్నిటిని కూడా యాప్ ద్వారానే పోవాలంటే ఏడైతుందమ్మా. ఒక యాప్ ద్వారా ఒక పంట ఒక ఇత్తుని సృష్టించమని మేము అడుగుతున్నాము అన్నదాతల తరఫు నుంచి. ఏది కూడా వీరి కాయ కష్టంతో పొద్దున్న లేవగానే పొలాల పంట పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు పండించి మార్కెట్లకు తీసుకపోతే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి 100% మీరందరూ కూడా దయచేసి గమనించండి. వీరి యొక్క ఆక్రందన ఆవేశంలో అర్థం ఉంది. ఆ అర్థాన్ని అర్థం చేసుకొని పక్కా పథకాలు కానీ ప్రొసీజర్స్ కానీ అన్ని పక్కన పెట్టేసి మా వాళ్ళకు 3 యూరియా సంచులు ఇస్తే ఆ పంటను కాపాడుకుంటాం. కన్నా బిడ్డల కంటే ఎక్కువ మంచిగా చూసుకునేటువంటి ఆలోచన 100% ప్రభుత్వాలు గుర్తిస్తాయని 100% ఇక్కడ ఉన్నటువంటి పాలకాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క మంత్రిత్వ శాఖను కూడా తప్పకుండా దీనిపైన చొరవ తీసుకొని చేయాలి. లేకపోతే రైతులందరూ కూడా ఆగరు, ఉధృతమైన పోరాటానికి కూడా సిద్ధమవుతారు. కాబట్టి 100% వారికి న్యాయం చేయాలని మా అన్నదాతల అందరి తరఫు నుంచి నేను ప్రార్థిస్తున్నాను. వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ట్రస్మా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ మరియు సిబ్బందిపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఈ మధ్యనే నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని 2 విద్యార్థులు దారుణంగా హత్య చేయడం చాలా దిగ్బంది కలిగించిందని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ట్రస్మా సభ్యులు తెలిపారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ మరియు సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఆరుమూరు పట్టణంలోని గోలుబంగ్లా వద్ద గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నేడు శ్రావణ శనివారం సందర్భంగా ఆరుమూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి శ్రావణ మాసంలో స్వామివారికి విశేష పూజలు ఉంటాయని తెలిపారు. ఈ ఆలయానికి గత 30 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని తెలిపారు. భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు హనుమాన్ ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా భావించి మరి మన అందరు భక్తులందరూ కూడా వివిధ రకాలైనటువంటి అందరూ వారి మొక్కులు చక్కగా వివిధ దేవతలకు తీర్చుకుంటారు. అందులో భాగంగా మా యొక్క ఆర్మూర్ గ్రామంలో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి శ్రావణ మాసంలో చాలా విశేషంగా భక్తులందరూ వచ్చి ఆ స్వామికి ఇష్టమైనటువంటి పప్పు, బెల్లము, పుష్పాలు, కొబ్బరికాయలు, ఫలాలన్నీ కూడా సమర్పణ చేస్తుంటారు. శ్రావణ మాసంలో సుమారుగా ప్రతి సంవత్సరము 4 శనివారాలు వస్తాయి. ఈ యొక్క 4 శనివారాలు కూడా ఉదయమే స్వామివారికి సుప్రభాత సేవతో మొదలుకొని పంచామృత అభిషేకం నిర్వహించుకొని సుమారు 7 గంటలకే భక్తులు ప్రారంభమైతే సుమారు రాత్రి 7 గంటల వరకు కూడా భక్తుల యొక్క రద్దీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఆరుమూరు గోలుబంగ్లాలో గల ఉన్నటువంటి లక్ష్మీనరసింహ దేవాలయంలో సుమారు 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క లక్ష్మీనరసింహ దేవాలయంలో నవనాథ గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా ఆ స్వామివారికి మరి ఇత్యాదన్ని లక్ష్మీనరసింహ స్వామి వారికి చక్కగా పప్పు, బెల్లము, కొబ్బరికాయ, టెంకాయ అన్ని కూడా స్వామివారికి సమర్పణ చేసి వారి మొక్కులు తీసుకుంటారు. మరి యొక్క నవనాథ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని, అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము ఎల్లవేళ కలగాలని మేము తప్పకుండా మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలను అందరికీ అందజేస్తున్నాము. భారత ఆర్మీలో ఉద్యోగం సాధించిన అంకాపూర్ యువకుడిని ఘనంగా సన్మానించారు. భారత ఆర్మీలో ఉద్యోగం సాధించి గత 5 సంవత్సరాలుగా అస్సాం రాష్ట్ర విధులు నిర్వహిస్తున్న ఆరుమూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన నవీన్ ను అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో కూడా నవీన్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయుత పథకంలో బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో టీయూసీఏ ఆధ్వర్యంలో భారీ బీడీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేయుత పెన్షన్ పథకంలో బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీయూసీఏ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సభకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు వనమాలకృష్ణ డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి అని చెప్పి దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ దరఖాస్తులో గతంలో బీడీ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి జీవనభృతి పెన్షన్ ఏదైతుందో దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అదేవిధంగా వృద్ధులకు కూడా లేదు. కూలీ నిర్ణయించాలి, కానీ ఒక మనిషి బ్రతకడానికి కనీసం 15,000 రూపాయలు కావాలంటున్నారే. మరి ఒక మనిషికి మాకొచ్చే కూలీ 26 రోజులు పని కల్పించిన 4 నుంచి 5,000 రూపాయల కంటే కొరకు కనుక ఇది అన్యాయమైనటువంటిది. అందుకే మా ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 9,000కు పెంచాలనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్. కనుక ఈ ఆప్షన్ ప్రజాపాలన పేరుతో బీడీ కార్మికులకు పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అందరు దరఖాస్తు పెట్టుకునే రకంగా దరఖాస్తు ఫారంలో బీడీ కార్మికుల కోసం ఆప్షన్ పెట్టాలని, అట్లా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆమోదించి మంజూరు చేయాలని డిమాండ్తో చేస్తున్నాం. ఈ ప్రజాపాలన అంటే ప్రజల్లో అట్టడుగులో ఉన్నటువంటి బీడీ కార్మికులకు ఇస్తేనే అది న్యాయం అనేటటువంటిది తెలియజేస్తూ, అక్కలారా ఏ ఎంత మేరకైనా మనం పోరాడదామా లేదా, జీవన వృద్ధి సాధించే వరకు పోరాడదామా లేదా, బీడీ కార్మికుల జీవన వృద్ధి వచ్చే వరకు అందరు చేతులు ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చేతులేపి మాట్లాడాలి. జీవన వృద్ధి పొందే వరకు
ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాల ఏట పీడీఏసీ ఆర్మూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకువచ్చే జీవో నెంబర్ 90 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీవ్ర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పీడీఏసీ రాష్ట్ర నాయకుడు ప్రిన్స్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ లేదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య ప్రయోగాలకు వేదికగా మార్చే ప్రయత్నాన్ని పీడీఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. జీవో నెంబర్ 90 వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను స్వతంత్ర సాంకేతిక విద్యా వ్యవస్థగా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు. ఏదైతే మీరు 90 శక్తి అంటున్నారో అది పూర్తిగా కూడా ఏఐటీసీకి నిధులకు వ్యతిరేకంగా ఉన్నది, దాని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నది. రేపు మా డిప్లొమాలు అవి తీసుకుని పోతే రేపు మమ్మల్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ నుంచి కూడా మాకు గుర్తింపు ఉండదని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థులందరం కూడా మేము ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సోయి లేకుండా ఈరోజు లండన్ పర్యటనకు పోయి ఈరోజు ఇక్కడ విద్యార్థులందరూ క్లాస్ రూమ్లో నడిచిన విద్యార్థులు ఈరోజు రోడ్లపైకి వచ్చిందంటేనే ఒక సిగ్గుచేటుగా ఈరోజు ప్రభుత్వం భావించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ దాసనమన్ మందిరంలో నేడు 24 గంటల పాటు శ్రీరామ పారాయణ నిర్వహించారు. 24 గంటల పాటు అఖండ శ్రీరామ జయరామ జయ జయరామ నామస్మరణ పారాయణం ఉదయం 6 గంటల నుండి భక్తులు మహిళా మండలి ప్రారంభమైంది. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు బలరాం సింగ్, సాయిలు, ఠాకూర్, రాము, రాజేంద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు సత్యనారాయణ గౌడ్, ఆంజగౌడ్లు మాట్లాడుతూ రామనామ స్మరణ వల్ల కలిగే మేలు వర్ణనాతీతమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరు గ్రామస్తులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ తీసుకురావడం, సంకీర్తనలో భాగంగా పిల్లలు తీసుకురావడం వల్ల వాళ్ళకు విలువలు, మంచి గుణగణాలు అలవడతాయి. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని దాసన్మాన్ కమిటీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీళ్ళు సక్సెస్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి స్త్రీలు కూడా రావడం జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో 4 ఊళ్ళ నుంచి వస్తున్నారు. ఇక్కడ చాలా అఖండమైన ఈ శ్రీరామ కీర్తనలు అందరికి కూడా, పిల్లలకు కూడా దృష్టి శ్రీరాముడు అంటే ఇదని చెప్పి అందరికీ తెలిసిపోతున్నారు. రాజేందర్ గౌడ్ వీరు కూడా అంతా సహకరించి ఇదంతా దీన్ని మంచిగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు భక్తి అంటే తెలుస్తున్నది, పిల్లలకు అన్నీ కూడా తెలుస్తున్నాయి. లేడీస్ కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతున్నది. అందరూ వచ్చి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.